నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు మహారుద్ర మంత్రానికి అసలు ఎలాంటి విశిష్టత ఉంది? అసలు దీన్ని జపించడం వల్ల మనకి ఎలాంటి ఫలితం ఉంటుందండి? మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి, అవునా? మనం ఆర్థో కావచ్చు, ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, మన శరీరంలో వెళ్ళినప్పుడు ఎక్కువగా బ్రీత్ టెస్ట్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? స్కానింగ్ లేదంటే ఎక్స్రే అన్ని టెస్టులు చేసిన తర్వాత ఇప్పుడు పెద్ద లిస్ట్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ట్రీట్మెంట్ మొదలు పెడుతుంటారు. పూర్వకాలంలో టెస్ట్ చేయాలి, ఎవరినన్నా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది, ఏ రకమైనటువంటి సమస్య ఉంది అని చెప్పాలి అంటే మహారుద్ర మంత్రం పఠించమని చెప్పేవాడు. అది పఠిస్తే చాలు, వాడికి ఏ రోగాలు ఉన్నాయో చెప్పేయచ్చు. ఎలా అండి? మంత్రం నాన్ స్టాప్గా చెప్పగలిగితే వాడికి ఏ రకమైనటువంటి రోగాలు లేవు. ఒకసారి బ్రీత్ తీసుకున్నాడు పర్వాలా, రెండోసారి బ్రీత్ తీసుకున్నాడు, వాడికి ఏదో చిన్న ప్రాబ్లం స్టార్ట్ అయింది, 3, 4, 5 సార్లు అన్నిసార్లు బ్రేక్ చేసుకుంటూ వచ్చాడా, వాడికి సంపూర్ణంగా అనారోగ్యం ఏదో ఉంది. అవే టెస్ట్లు, ఇంకా అవే టెస్ట్. అంటే మహారుద్ర మంత్రం అనేది అంత విశేషమైనటువంటిది, అందరికీ తెలిసిన మంత్రమే. ఇది కొత్త మంత్రం కూడా కాదు. నిజంగా చెప్పండి, ఈ మంత్రం అది మాకు తెలుసు అంటారు, కానీ తెలిసిన మంత్రాన్ని నాన్ స్టాప్గా ఎలా చెప్పగలగాలి, చెప్తే బ్రీత్ సంబంధించినటువంటి రోగాలు లేకుండా ఉన్నాయని చెప్పి చెప్పొచ్చు. బ్రీత్ మీన్ హార్ట్ కూడా అదే కదా, బ్రెయిన్ కూడా అదే కదా కదా. అంటే మనిషిలో ఉండేటువంటి రోగాల్ని టెస్ట్ చేయడానికి బెస్ట్ ఎక్స్రే, బెస్ట్ స్కానర్ ఈ మంత్రం. అంత శక్తివంతమైనటువంటి మంత్రం. అంటే పూర్వకాలంలో మంత్రాలు వచ్చినాయి, చెప్పిస్తున్నారు, చేయిస్తున్నారంటే ఊరికనే కాదు కదా, దాంట్లో ఎంత పరమార్థం ఉందో చూడండి కదా. బ్రాహ్మడు వీడేదో మంత్రం చెప్పిస్తున్నాడు, వీడేదో చేస్తున్నాడు, ఎంతసేపటికి ఈ రకమైనటువంటి ఈ దృక్పథంతోనే ఆలోచిస్తున్నారు తప్పితే దాంట్లో ఎంత పరమార్థం ఉంది, ఎంత రహస్యం నిగూఢంగా దాగి ఉంది అన్న సంగతి ఎవరు గుర్తించట్లేదు. మంత్రం అంటే బ్రాహ్మడే చెప్తున్నాడు, బ్రాహ్మడే చెప్పాలి, వాడికి ఒక అధికారం, ఒక మొత్తం నెగిటివ్ రైట్స్ మొత్తం వాడు తీసేసుకొని వాడే చేస్తున్నాడు, వాడే సంపాదించుకుంటున్నాడు. ఇదంతా ఒట్టి అబద్ధం. బ్రాహ్మణంతా ఒట్టి బూటకం, మంత్రాలంటూ ఏమీ లేవు, దేవతలే లేరు అనేటువంటి ఒక నాస్తిక సంఘం ఒకటి ఉంది కదా. ఈ నాస్తిక సంఘం వాళ్ళకు కూడా చాలా చోట్ల చెప్తూనే ఉంటా. నాస్తిక సంఘం పెట్టే వాళ్ళు ఏం చేస్తారు అంటే, రే నాస్తిక సంఘం పెడుతున్నాం, విడిపోకుండా ముందు దేవుడు కొబ్బరికాయ కొట్టండి రా అంట. వాడు పెట్టేదో నాస్తిక సంఘం, విడిపోకుండా దేవుడు కొబ్బరికాయ కొట్టమని చెప్తాడు మొట్టమొదటిగా. అంటే దేవుడు లేడు అన్న దాంట్లోనే దేవుడు అనేటువంటి పదం వచ్చిందిగా. ఇక వాడు లేడు అని ఎక్కడ చెబుతున్నాడు? వాడు చెప్పడానికి కూడా ఛాన్స్ లేదు కదా. ఇలాంటి మూఢ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇలాంటివన్నీ కూడాను చంపక చెల్లని పీకినట్టే అనిపిస్తుంటుంది. వీడి పరమార్థం తెలియక పిచ్చి పిచ్చి వాళ్ళంతా పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు. చాలామంది, నేను పేరు కూడా చెప్తాను, కదిర కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి, తర్వాత నరేష్ అనేటువంటి బైరి నరేష్ అనేటువంటి ఒక వ్యక్తి, ఇట్లాంటి కొంతమంది ఉన్నారు. స్టేజ్ ఎక్కిన తర్వాత వీళ్ళందరూ మైకాసురులు అవుతారు. మైకు చేత్తో పట్టుకుంటే అసురులే. ఇంకా దాని అదేదో వాళ్ళలో ఎవరో పూంతారనమాట, ఒక రాక్షసుడు వచ్చి పూంతాడు, ఎదుటివాడిని తిట్టాలి, ఎదుటివాడిని ఏదోటి ఇంచేయాలి. మరి కేవలం హిందూ ధర్మం, హిందూ మతం, బ్రాహ్మలు వీటి మీదనే పోరాడుతున్నటువంటి వీళ్ళు ఒక క్రిస్టియానిటీ మీద, ఒక ముసల్మాన్ మీద ఎందుకు పోరాడరు మీరు? అంటే మీకు ఆ దమ్ము లేదా, ఆ ధైర్యం లేదా మీకు? దేవుడు లేడంటే ఎవరికీ దేవుడు లేనట్టే కదా. మరి కేవలం హిందూ మతం మీద నువ్వు ఎందుకు చేస్తున్నావు యుద్ధం? అంటే నీ వ్యక్తిగతమైనటువంటి ఉద్దేశం తప్పితే నీ దగ్గర ధర్మం లేదనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇలాంటి వాళ్ళందరికీ కొట్టినట్టే ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి మంత్రంలో ఉండేటువంటి పరమార్థం కూడా అదే. ఏదైతే డాక్టర్లు టెస్ట్ చేస్తారో పూర్వకాలంలో, ఆయుర్వేదం కూడా రాకముందు ఒట్టి ఆకు రసాలు, ఆకులు తీసుకొని రసం పిండేవాళ్ళు, ముక్కుల్లో పిండేసేవాళ్ళు. ఇప్పుడు మన వినాయక చవితి పూజ కానీ ఇవన్నీ కూడా అదే అమ్మ పరమార్థం. వినాయక చవితికి ఏకవింశతి పత్రాన్ని పూజయామి అని చెప్పి 21 రకాల పత్రాలతో పూజ చేస్తాం ఆకులతో. వాటిలో ప్రతి ఒక్క దాంట్లో రోగనిరోధక శక్తి ఉంటుంది. పూర్వకాలంలో చూడండి, చిన్నప్పుడు కూడా మాకు తెలిసి జలుబు చేసిందంటే జిల్లేడు ఆకు తీసుకొచ్చి నిప్పుల మీద కాల్చేసి ఆ రసం పిండేసి ముక్కుల్లో పిండేసేవాళ్ళు. టపి 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 అని చెప్పి తుమ్ములు వచ్చేసేవి, మొత్తం లోపల కఫం మొత్తం బయటకు వచ్చేసేవి, 2వ రోజుకి జలుబు పోయేది. మరి జిల్లేడాకులు కూడా దేవుడికి పూజ చేస్తాం మనం. ఉత్తరేణి ఆకు అపామార్గం అంటారు దాన్ని. అపామార్గము అంటే ఎక్కడ మార్గం లేనటువంటి చోట కూడా చొచ్చుకుపోయేటువంటిది అని అర్థం. దారి లేనటువంటి చోటు కూడా దారి చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటిది అని. అంటే ఎక్కడైతే రోగాలు ఉంటాయో
ఆ రోగాలు లోపలికి మందులు వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి స్థానంలో కూడా అది వెళ్ళేసి రోగాన్ని నయం చేస్తుంది. అలాంటి పత్రి మొత్తం దీంట్లో ఉన్నాయి. మన హిందూ ధర్మంలో ఉన్నదే ఇది. అలాంటి వాటిల్లోనే ఈ మహారుద్ర మంత్రం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇదే మంత్రం 2 times బ్రీత్ తీసుకున్నాను నేను. సో ఒక చిన్న ప్రాబ్లం ఉంది, అది నాకు తెలుసు, అర్థమవుతుంది. అదే నాన్ స్టాప్గా కూడా చెప్పగలుగుతాం. లాంగ్ బ్రీత్ తీసుకుంటే చెప్పగలుగుతాం. అక్కడ ఎక్కడైతే ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు అయితే స్టాప్ చేస్తున్నారో వాళ్ళ శరీరంలో అన్ని రకాల రోగాలు ఎక్కడెక్కడో దాగున్నాయి, వాటిని బయటికి తీయడానికి ఈ మంత్రాన్ని ఒక స్కానర్ లాగా కనుక్కున్నారు పూర్వకాలంలో. అదే మహారుద్ర మంత్రం. నిత్యం ఇది జపం చేయడం మొదలు పెట్టడం ద్వారా ఆటోమేటిక్గా మనం ఈ బ్రీత్లెస్గా చెప్పాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా, ఆటోమేటిక్గా సాధనమున సమకూరు ధరలు మన పనులు సమకూరుతూ ఉంటాయి. మనకు సాధన చేస్తూ ఉండే కొద్దీ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ మంత్రాన్ని కూడా మాకు చిన్నప్పుడు ఎట్లా చెప్తారు, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ, ఇలా పదాలు మొత్తం విభజించి చెప్పేవాళ్ళు. ఓ 4-5 సార్లు చెప్పిన తర్వాత చిన్న చిన్న పదాలు 2 కలపడం చెప్పేవాళ్ళు. 10 సార్లు అయిపోయిన తర్వాత మొత్తం పదాలు మొత్తం కలుపుతూ మొత్తం మంత్రం మొత్తం ఒకసారి చెప్పేవాళ్ళు. అంటే సాధన అది. అలాగే మనం నిత్యం కనుక ఇలానే ఇంట్లో సాధన చేసుకోగలిగితే ఈ మంత్రాన్ని, మనకి బ్రీత్లెస్ వచ్చేసింది అంటే మన శరీరంలో రోగాలు పోయినాయి కదా అర్థం. అంటే దీన్ని బట్టి అంటే ఆ మంత్రం మన శరీరంలో ఉండేటువంటి సకల రోగాలని నివారణ చేస్తుంది, ఆయుష్ కలుగు చేస్తుంది, మృత్యు దోషాలని పోగొడుతుందని చెప్పడమే మహారుద్ర మంత్రం. అంత విశిష్టమైనటువంటి మంత్రం. ఈ మంత్రం మనకి చాలా చోట్ల దొరుకుతూనే ఉంటుంది, వింటూనే ఉంటాం, చాలా చోట్ల వింటూనే ఉంటాం. ఈ వాట్సాప్ ఇట్లాంటి వాటిల్లో కూడా మంత్రం చక్కగా టైప్ చేసి మరీ పంపించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫేస్బుక్లో అయితే మరీ ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి ఇట్లాంటి సాధన మార్గంలో ఏదైనా తీసుకొని మనం నిత్యం జపం చేయండి, ఇంట్లో పిల్లల చేత జపం చేయించండి. సదాశివుడి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి శరీరంలో ఉండేటువంటి అనారోగ్యాలే కాకుండా మన మనస్సు కూడా నిర్మలంగా మారి ప్రశాంతత చేకూరుతుంది. ఎదురు వాళ్ళకి చెడు చేయకూడదు అనేటువంటి భావన కూడా మన మనసులో కలుగుతాం. మీరు చెప్పిన విధానం చూసుకున్నట్లయితే చాలా మంది ట్రై చేస్తారేమో అనిపిస్తుంది. తప్పనిసరి చేయండి. ఎందుకంటే మనం చెప్పే విధానంలోనే మన ఆరోగ్యం అనేది ఉంటుందన్న విషయం. ఇప్పుడు పిల్లలకి ఈ ఆతృత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం నిజంగా వింటే ఈ మంత్రాన్ని కనుక విని ఈ వీడియో కనుక చూస్తే ఇలా చేద్దాం చెప్పి వాళ్ళు గ్యారంటీ సాధన చేస్తారు. పిల్లలు చేసి తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. తద్వారా కూడా వాళ్ళకి శరీరం అనేటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మనం ఇస్తున్నామనే పరమార్థం. అవునండి, అది తెలుసుకొని చేయించండి పిల్లలతో. భవిష్యత్ తరాలకు కూడా ఏది మంచి వింటున్నా భవిష్యత్ తరాలకి దయచేసి అందించండి. పురాతనం సనాతనం ఏదైతే ఉందో ఆ విషయాలు మనం ఎక్కువగా చర్చిస్తున్నాం కాబట్టి జనాలకి తెలియమని కాదు, మర్చిపోయారు. మరలా గుర్తుకు చేస్తున్నాం మనం. ఇప్పుడు మనమే సృష్టించి మనమే చెప్తున్నామని చెప్పడంలో పూర్వీకులు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి జనాలు మర్చిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషను మరలా ఒక్కసారి జనాల్లోకి తీసుకొని వెళ్తే తద్వారా హిందుత్వం పెరుగుతుంది, మన ధార్మికం పెరుగుతుంది, మన హిందూ ధర్మం అనేది దృఢంగా తయారవుతుంది. అలాగే వాళ్ళకి భగవంతుడి మీద విశ్వాసం పెరుగుతుంది. వాళ్ళకి విశ్వాసంతో చేసినా చేయకపోయినా కనీసం వాళ్ళకి కావలసినటువంటి ఆరోగ్యం ఆయుష్ తప్పనిసరిగా అందుతుంది. చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.